హైదరాబాద్ లోని పాత బస్తీ అంటే చార్మినార్ ప్రాంతంలోని స్కూలు కాలేజీలో చదువుతున్న ముఖ్యంగా 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న హిందూ బాలికలను టార్గెట్ చేసి డ్రగ్స్ కు అలవాటు చేస్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారు అక్కడ ఉన్న ముస్లిం అబ్బాయిల ముఠాలు. ఇది ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవతను చెప్తున్న మాట కాదు, ఒక కేంద్ర మంత్రి చెప్తున్న మాట. ప్రతి తల్లిదండ్రులు వినాల్సిన మాట ఇది, ప్రతి హిందూ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ రోజు మనం లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు వీటితో ఎలా అయితే అవస్థ పడుతున్నామో జిహాద్ కూడా హైదరాబాద్ లో ఎక్కువైపోతుంది. పబ్బులు, క్లబ్లు, కల్చర్లతోటి ఎక్కడికక్కడికి డ్రగ్స్ గంజాయిని పట్టుకుంటున్నారు. తెలంగాణలో యువత ముఖ్యంగా వీటికి బానిస అవుతుంది. కాలేజ్ టార్గెట్ చేసుకొని ముస్లిం యువకులకు సంబంధించి ఒక మూట అక్కడ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండా ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవైసీ అని